హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతకి, అసలు మానిటైజేషన్ అంటే ఏంటిదంటే 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాతకైనా సరే లాంగ్ వీడియోస్ వల్ల అదే విధంగా 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయినా సరే మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకుంటాం. అదే విధంగా షార్ట్స్కి అయితే 90 డేస్లో మనకు 3 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మనం యూట్యూబ్కి అయితే మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నప్పుడు మన ఛానల్ అయితే రివ్యూకి అయితే వెళ్తుంది. మన ఛానల్ యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది. 2 to 5 days అయినా పడుతుంది, లేదా ఒక్కొక్కసారి 2-3 weeks అయినా కూడా పట్టొచ్చు. సో పట్టినప్పుడు మన ఛానల్ని ఏం చెక్ చేస్తుంది? నాకైతే రీసెంట్ టైంలో చాలా మంది అయితే మానిటైజేషన్ గురించి అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ అయితే చేశారు. నా ఛానల్ రిజెక్ట్ అయిందక్క, ఈ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతకి అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది, ఎలా సొల్యూషన్ ఏంటిది అనేసి కొంతమంది స్క్రీన్ షాట్స్ అయితే పెట్టారు. సో వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటిదంటే వాటన్నిటి గురించి మీకు కూడా తెలియజేస్తే మీరు కూడా అలర్ట్ అవుతారని. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి వీడియోస్ చేసిన తర్వాతకి ఆఖరికి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే టైంలో ఇలాంటి రిజెక్ట్ కావడం వల్ల మీ ఛానల్ చాలా ప్రాబ్లంలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే మన యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే పోతూ ఉంటుంది. సో అందుకోసమే మీ అందరూ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూజ్ అయితే అవుతుంది మీకు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మనం రివ్యూకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఏం చెక్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ రివ్యూకి వెళ్ళినప్పుడు మన ఛానల్లో ఎక్కువ ఏ వీడియోకి వ్యూస్ వచ్చినాయి, మన వీడియోస్ అన్నిట్లలో ఏదో ఒక వీడియో అయితే ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో, ఆ వీడియోని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత అదేవిధంగా ఎక్కువ ఏ వీడియోకి వాచ్ టైం ఎక్కువ వచ్చింది అది చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత మనం ఎలాంటి కంటెంట్ వీడియోస్ చేస్తున్నాం అది ఒకటి చెక్ చేస్తుంది. అదేవిధంగా మనం ఛానల్కి సంబంధించి అబౌట్ రాస్తాం కదా, డిస్క్రిప్షన్ రాస్తాం కదా, అది ఒకసారి చెక్ చేస్తుంది. ఈ రకంగా చెక్ చేస్తుందను మన వీడియోస్ని రివ్యూ అయితే చేస్తుంది. ఈ 2 నుంచి వెళ్ళి 2-3 weeks పట్టినా కూడా ఈ మధ్య కాలంలో చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు మనం ఏమైతాం, మన కంటెంట్ ఓన్ కంటెంట్ ఫస్ట్ నుంచి వెళ్ళి మనం ఓన్ కంటెంట్ చేసుకుంటూ వస్తే మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఓన్ కంటెంట్ చేయకపోకుండా వేరే వాళ్ళకి, ఇప్పుడు మన ట్రెండింగ్లో ఉన్న వీడియోస్, మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం, ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ వాళ్ళ ఛానల్ చాలా పాపులర్ అయింది, వీడియోస్ బాగా వస్తున్నాయి, వ్యూస్ బాగా వస్తున్నాయి. అలాంటి వీడియోస్ క్లిప్స్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టేసుకొని మన వ్యూస్ వాచ్ టైం తీసుకున్నాం అనుకో, మనకు రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. ఇలా రివ్యూకి వెళ్ళినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందనుకో మన ఛానల్ రిజెక్ట్ అయితే అవుతుంది. వేరే వాళ్ళ వీడియోస్ అయినా సరే, వేరే వాళ్ళ వాయిస్ అయినా సరే, వేరే వాళ్ళకి సంబంధించి ఏ చిన్న క్లిప్ అయినా సరే మీ వీడియోలలో పెట్టుకోకూడదు. ఈ 2025లో చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది యూట్యూబ్ అయితే, చాలా స్ట్రిక్ట్గా అయితే చేస్తుంది. సో మీరైతే ఇలాంటి అయితే మిస్టేక్స్ అయితే అస్సలకే చేయకండి. పర్మనెంట్గా మీ ఛానల్ రన్ చేయాలంటే మాత్రం మీ ఓన్ కంటెంటే చేసుకోండి. ఏదో ఈరోజు వచ్చినాం, మనం తొందరగా పాపులర్ అవుదాం, తొందరగా మనీ సంపాదించుకుందాం, తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుందాం, తొందరగా వ్యూస్ సంపాదించుకుందాం, సబ్స్క్రైబర్స్ సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చినట్టయితే, వేరే వాళ్ళ వీడియోస్ని ఉపయోగించినట్లయితే మీ ఛానల్ రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఇంత చేసినా కూడా సరే, అది చేసినా కూడా కష్టమే కదా, కష్టపడకుండా అయితే మీరు వర్క్ ఉత్తినే రాదు కదా. వాళ్ళ క్లిప్స్ కట్ చేసి తీసి మీ దాంట్లో పెట్టేసుకొని ఎడిటింగ్ చేసి పెట్టాలన్నా కూడా అది కూడా టైం మనం స్పెండ్ చేసినట్టే కదా. సో అంత కష్టపడి లాస్ట్ వరకు వచ్చితే ఎండ్ ఆఫ్ ది డే మన మానిటైజేషన్ రిజెక్ట్ అయినారు అనుకో, చాలా స్ట్రగుల్ అయితే ఫీల్ అవుతాం, చాలా బాగా బాధ అయితే పడుతూ ఉంటాం. సో అందుకోసమే మీరు వేరే వాళ్ళ కంటెంట్ని అయితే మీరు అస్సలకే యూజ్ చేయొద్దు, ఓన్ కంటెంటే మీరు యూజ్ చేయండి. మ్యాక్సిమం మీరు వాయిస్ ఓవర్ మీ వాయిస్ తోటే మాట్లాడండి. ఈ రకంగా చేయడం వల్ల మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చూస్తుందంటే, మీరు అదే విధంగా వేరే వాళ్ళు ఇప్పుడు చాలా మంది అయితే వాచ్ ఓవర్ అయినా సరే, మానిటైజేషన్ అయినా సరే, మీకు వ్యూస్ లేకపోయినా సబ్స్క్రైబర్స్ లేకపోయినా వాళ్ళు వ్యూస్ మనీ పెట్టి వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం కొనుక్కుంటున్నారు. అలా కూడా చేయకోకండి. అలా చేసినా కూడా మీ ఛానల్ రిజెక్ట్ అయితే అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రిజెక్ట్ కంపల్సరీగా అవుతుంది, మీ ఛానల్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో మీరు వేరే వాళ్ళతోటి డబ్బులు పెట్టి మీ ఛానల్కి సంబంధించి వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అయితే అసలుకే తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల ఇలాంటి రివ్యూకి వెళ్ళినప్పుడు మీ ఛానల్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాతకైనా మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మానిటైజేషన్ అయితే కంప్లీట్గా పోతుంది. సో మళ్ళీ ఫస్ట్ కాంచెల్లి మీరు 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ యూట్యూబ్ తీయాలన్న ఆలోచనే మీకు పోతుంది. యూట్యూబ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవరు చేస్తారు, మళ్ళీ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి
అన్న ఆలోచనతోటి మీరు చేయకుండా ఉంటారు. వ్యూస్ అన్నవి ఈరోజు వస్తాయి, ఈ రేపు రావు, ఎక్కువ తక్కువ అయితేనే ఉంటుంది. కానీ అంత మాత్రాన మీరు ఏదో ఫీల్ అయ్యి తొందరలో ఒక ఓవర్ నైట్లోనో కొన్ని రోజులలోనే మన ఛానల్ పాపులర్ కావాలి, తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ కావాలి, తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచనతోటి ఇలాంటివి చేస్తే మాత్రం ఈ మానిటైజేషనే పోతుంది మొత్తానికి. సో కాబట్టి అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. అదేవిధంగా లాంగ్ వీడియోస్లలో ఏం చేస్తున్నారంటే సినిమా సాంగ్స్ అయినా సరే, సినిమాకి సంబంధించి డైలాగ్స్ అయినా సరే అవి షార్ట్స్ లాగా నార్మల్గా తీసి 50 మినిట్స్ 60 మినిట్స్ తీసి అవి లాంగ్ వీడియోస్ లాగా అప్లోడ్ చేసుకున్నారు. అలా చేసినా కూడా మానిటైజేషన్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కూడా చేయకూడదు, అలా కూడా చేయకండి. మీరు వాళ్ళ షార్ట్ వీడియోస్, యూట్యూబ్కి సంబంధించి యాడ్ సౌండ్ నుంచి ఇచ్చిన వాటిని ఉపయోగించుకొని మీరు చేసుకోండి. అలా కాకుండా లాంగ్ వీడియోస్లా చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మీరు వాయిస్ ఓవర్స్, మీరు ఫేస్ కనిపించకుండా, మనిషి కనిపించకుండా చేయాలన్నా కూడా వాయిస్ ఓవర్ తోడైనా చేసుకోండి. కానీ మీ ఓన్ కంటెంట్ చేసుకోండి. వేరే వాళ్ళ గురించి మీకు సంబంధం లేదు, వేరే వాళ్ళ వీడియోస్ గురించి మీరు పట్టించుకోకండి. మీ వీడియోస్ మీరు చేసుకోండి. ట్రెండింగ్లో ఎలాంటి టాపిక్ నడుస్తుందో అలాంటి వీడియో మీరే క్రియేట్ చేసి చేయండి. కానీ వాళ్ళ వీడియో తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టుకోకండి, వాళ్ళ క్లిప్స్ తీసుకొచ్చి మీ వీడియోలలో పెట్టేసుకోకండి. ఈ రకంగా చేయడం వల్ల కమ్యూనిటీ స్ట్రైక్ పడినా సరే, రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా సరే, ఇవి వచ్చినా కూడా మీ ఛానల్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది రివ్యూకి వెళ్ళినప్పుడు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మన యూట్యూబ్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే పనిచేస్తుంది, స్ట్రిక్ట్గా చేస్తుంది. ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తాయి మనకి ఎప్పటికప్పుడు. కమ్యూనిటీ గైడ్లైన్ నుంచి మనకైతే చాలా చేస్తూనే ఉంది. వాటన్నిటిని చదువుకొని నిదానంగా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయొద్దు అన్నది కంపల్సరీగా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో అవి చదువుకొని మీరైతే అలాంటి వీడియోస్ అయితే చేయకోకండి. మీ ఓన్ కంటెంట్ మీద వెళ్ళండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా కొంచెం పేషెన్స్ పెట్టుకుంటే నిదానంగా అయినా సరే మీరు మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.